నమస్కారం అండి, నా పేరు తేజస్విని. తెలంగాణ వార్తల నుంచి వచ్చాము. బోరబండ శివాజీ నగర్లో ఉన్నాం మనము. ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ నల్ల ఉంది, ఆ నల్ల కూడా రావట్లేదు. బట్ రోడ్ కూడా అసలు పనిచేయట్లేదు. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి మనం తెలుసుకున్నాం. అమ్మ చెప్పండి అమ్మా, ఇక్కడ ఏం నీళ్ళు అసలు రావట్లేవండి. ఎన్ని రోజుల నుంచి మంచి నీళ్ళు రావట్లేదు అసలు ఎవరు రావట్లేదు. మీ ప్రాబ్లమ్స్ ఎవరికి తెలియట్లేదు. నల్ల ప్రాబ్లమే ఉందా, ఇంకేమైనా ప్రాబ్లమ్? రోడ్లు కూడా అసలు బాగాలేవు, నీళ్ళు రావట్లేదు. బోర్ నీళ్ళు వస్తలేవు, మంచి నీళ్ళు. నల్ల కోసం ఇంకా ఎవరికైనా చెప్పారా మరి? మా బస్సు లీడర్కే చెప్పినాము, ఎవరు చెప్పారు. ఓకే, మరి ఏం చెప్పారు వాళ్ళు? వస్తే అంటున్నారు. ఓకే, ఇక్కడ ఒక అమ్మ ఉంది, ఆమెకు అడిగి తెలుసుకుందాము. చెప్పండి అమ్మ, మీరు ఎలాంటి నల్లలు రావట్లేదు అంటున్నారు, రోడ్ కూడా బాగాలేదు. నీళ్ళు రావట్లేదు. మేము బావి నుండి మోసుకోవాలి, పొద్దున్నే పిల్లలు చూపించారు. నీళ్ళు తేవాలంటే వాళ్ళకి ఇబ్బంది. మేము మెడికల్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? చెట్లు కూడా లేవు. మా పెద్ద ఉన్నారు కూడా నీళ్ళు తెస్తున్నాం అంటున్నారు. ఇప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? మరి నీళ్ళు లేకపోతే నడవదు కదా. వంట చేసుకోవాలన్నా నీళ్ళు ఉండాలి. అందుకు బావి నుండి తెచ్చుకొని మనం పొందినాం. నల్లలు ఉన్నాయి, గల్లీకి 5 నల్లలు ఉన్నాయి. ఇక్కడ నీళ్ళు వస్తలేవు. నీళ్ళు రావట్లేదు. నీళ్ళు రావట్లేదు. చేపించుకొని మళ్ళీ ఓకే అమ్మ, ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది, నల్ల కూడా రావట్లేదు. ఇప్పుడు కూడా ఇంకా బావిల నుంచి వాటర్ తీసుకొచ్చి మరీ వాడుకుంటున్నారంట. ఒకసారి ఇక్కడ ఉన్న ఇంకో పుణ్యాన్ని వచ్చినట్టు మాట్లాడు చక్రం జరుగు మనం అడ్డం వస్తున్నాడు. ఎవరు రారు. మళ్ళీ ఓట్ల ముందు ఓట్లు అప్పుడే కనిపిస్తారు. మంచిగా ఏం వాడుకుంటున్నారు 15 రోజుల నుంచి? అంటే ఇప్పుడు వాటర్ లేక మీరు ప్రతి గల్లీ తిరిగి తెచ్చుకోవాల్సి కనబడుతుందా? వాటర్ కోసం గల్లీ తిరిగి మళ్ళీ వాటర్ తెస్తున్నారు. అసలు ఇలాంటి ప్రాబ్లం ఉంది, ఇబ్బంది ఉంది అన్నా కానీ కాకపోతే చెప్పినా కానీ వాళ్ళు చేస్తామంటున్నారంటే బట్ మనకు తెలుగు వాటర్ వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని, ప్రాబ్లం అంతా సాల్వ్ కావాలని కోరుకుంటున్నాను. నేనే మాట్లాడిన ముందుగా తెలంగాణ